ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇగో ఇందులో ఈమెకు కనిపించలేదు కనీసం. ఈమెకు పార్టీ పెడితే కూడా రాష్ట్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి పార్టీ ఆవిర్భావం జరిగితే కూడా వీళ్ళకి కనీసం సోయి లేకపోతే మరి ఏమనాలనే అర్థమవుతలేదు వీళ్ళని. ఇంకెట్లుంటుంది లెక్క? ఏం వార్తలు వేస్తారన్నట్టు ఇంకా పెద్ద పెద్దోళ్ళ వార్తలు, అగ్రవర్ణాల వార్తలు ఇటువంటి వాటిని వేస్తారన్నట్ట మీరు? ఎట్లుంటుంది లెక్క? ఇట్లా ఎన్నో పేజీల 18వ పేజీలో ఏమో వేసినట్టుంది. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన తీర్మానం వలన పార్టీ జెండా, వెబ్సైట్ ఆవిష్కరణ, ఇది బీసీల తలరాతలు మార్చే రోజు అని చెప్పేసి తీర్మానం అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకో ఇట్లా లోపలేసిందనమాట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీలకు జెండా వచ్చింది, ఆత్మగౌరవం, అధికారం, వాటాయే దాని ఎజెండా. తాజ్ కృష్ణ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. బీసీ వర్గాల స్వావలంబనే లక్ష్యంగా కార్యాచరణ. బీసీ రాజ్యాధికారమే మా టార్గెట్. 2028లో రాష్ట్రంలో టీఆర్పీ జెండా ఎగరేస్తాం. ఇన్నాళ్ళు టికెట్ల కోసం అగ్రవర్ణ పార్టీల దగ్గర చేతులు చాపాం. కానీ ఇప్పుడు ఏ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర నిలబడాల్సిన పని లేదు. బీసీల కోసమే ఇంటి పార్టీని స్థాపించాం. అందుకే టీఆర్పీని ఏర్పాటు చేశాం. బీసీ పార్టీని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. బీసీల దీవెనలతో వాటన్నింటినీ ఛేదించాం. బొడ్రాయి సాక్షిగా ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు కూడా వస్తున్నాయి. బీసీ బిడ్డలు సంఘటితమై బీసీ రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసనమండలి సభ్యులు తీర్మానం వలన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న బీసీలకు ఎజెండా ఒక పార్టీ వచ్చేసింది. నిన్న 70-80 ఏళ్లుగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఆధిపత్యాల చేతుల్లో నలిగిపోయిన బీసీలకు ఇప్పుడు సరైన పొలిటికల్ వేదిక దొరికింది. ఇన్నాళ్ళు గాంధీ భవన్ దగ్గరో, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దో, తెలంగాణ భవన్ దగ్గరో సీట్ల కోసం వెంపర్లాడిన బీసీలకు ఇక ముందు ఆ దుస్థితి తప్పనుంది. బీసీలు ఆత్మగౌరవ రాజకీయాలు చేసేందుకు, రాజ్యాధికారంలో వారి వాటాను పొందేందుకు సబ్బండ బీసీ కులాల హక్కుల పరిరక్షణ కోసం హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించబడింది. శాసనమండలి సభ్యులు తీర్మానం వలన తాజ్ కృష్ణ హోటల్లో బీసీ మేధావులు, రచయితలు, బీసీ యువత నడుమ బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీని నిన్న ప్రకటించిండు తీర్మానం వలన. బీసీ రాజ్యాధికారమే లక్ష్యం కావాలి. అందుకు బీసీలంతా సంఘటితం అవ్వాలి. బీసీ సామాజిక వేదిక మేధావి నారగోని అంటా ఉన్నారు. ఇన్నాళ్ళు రాజ్యాధికారం కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాం. బీసీల పార్టీని గ్రామాన విస్తరిద్దాం. పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ అంటుండు. ఇక టీఆర్పీ ప్రధాన కార్యదర్శి చెప్తా ఉన్నారు. ఇక బీసీలు 70-80 ఏళ్లుగా మోసపోయారు, కానీ ఇవాళ బీసీల కోసం ఓ పార్టీ రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి టీఆర్పీ జనరల్ సెక్రటరీ వట్టి జానయ్య, పార్టీ స్థాపనతో బీసీ రాజ్యాధికారానికి మొట్టమొదటి అడుగులు పడ్డాయి. టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్ అంటుండు. బీసీలందరం మల్లన్నకు అండగా ఉందాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి అంటా ఉన్నాం. మొత్తం మీద నిన్న పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. ఇంకొక ప్రధాన స్రవంతి మీడియా ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పేసి, నిజంగా కూడా ఎవరి కోసం పనిచేస్తుందో తెలుసుకోవాలి. గంట సోమన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. గ్రామాల్లో విలయతాండవం చేస్తున్న సమస్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న పార్టీ ఆవిర్భావం సందర్భంగా దానికి సంబంధించినటువంటి చిత్రాలను మనం చూసుకోవచ్చు. ఇది జెండాకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి జెండాని ఆవిష్కరించిన సందర్భంగా నిన్న అక్కడ విశ్వకర్మ, అటు పెరియార్ రామస్వామికి నివాళులర్పిస్తూ సూదగారి హరిశంకర్ గౌడ్, ఇక్కడ సుదర్శన్ సార్, ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ఇక మల్లెసాల అని చెప్పేసి ఆమె జ్వరిత రచయిత్రి. నిజంగా కూడా
మహిళ అంటే స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలతో పాటు తర్వాత ఇప్పుడు బీసీ వాదానికి సంబంధించినటువంటి రచనలు కూడా చాలా చేసింది ఆమె. టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. మల్లెసాల అని చెప్పేసి అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎట్లా బీసీలు అన్యాయానికి గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు అనేటువంటి విషయాలపైన వ్యాసాలు ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్పింది నిన్న. ఇక్కడైనా ఎవరు పెరియార్ రామస్వామి మనవడు అందరూ కూడా పాల్గొన్నారు నిన్న. ఇక్కడ నిన్న ప్రతిజ్ఞ చేసినారు, అంటే కొత్త కమిటీ, అది ఏది రాష్ట్ర కమిటీకి సంబంధించి అందరు నిన్న వచ్చినటువంటి మేధావులందరూ పూర్ణచంద్రరావు మాజీ డీజీపీ, తర్వాత ఇప్పుడు బీఎస్పీ అక్కడ ఏపీ అధ్యక్షుడు గొర్రెపిల్లని బయోకరించినట్టున్నారు. ఇట్లా నారగోని అందరూ కూడా పాల్గొన్నారు. మురళీ మనోహర్ సార్, ఇది నిన్నటి కార్యక్రమానికి సంబంధించినటువంటి చిత్రాలు. టీఆర్పీ రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రకటన, 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 4 ప్రధాన కార్యదర్శుల నియామకం. రజనీ కుమార్, సూదగాని హరిశంకర్ గౌడ్కు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినారు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా. ఇక ప్రధాన కార్యదర్శులుగా వట్టె జానయ్య, సంగం సూర్యారావు, అశోక్, జ్యోతి అపాయింట్మెంట్. ఇక త్వరలోనే టీఆర్పీ పూర్తిస్థాయి కమిటీ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మాన్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ తాజ్ కృష్ణలో కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రజనీ కుమార్ యాదవ్, అటు సూదగాని హరిశంకర్ గౌడ్లకు అవకాశం కల్పించారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులుగా 4 నియమించారు. సూర్యాపేట ముద్దుబిడ్డ తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్కు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు బీసీ నాయకుడు సంగం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి పండల్కు కూడా జనరల్ సెక్రటరీగా నియమించారు. త్వరలోనే టీఆర్పీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి కమిటీని కూడా ప్రకటిస్తామని ఆయన నిన్న చెప్పిండు. టీఆర్పీ జెండా సూపర్, బీసీ వర్గాల నుంచి ప్రశంసలు. రైతులు కార్మికులకు గుర్తింపు, ఆకర్షణగా వరికంకులు చట్రం. ఇక కష్టం శ్రమకు ప్రతిరూపంగా ఎరుపు ఆకుపచ్చ రంగుల ఎంపిక. ఇక బీసీ సంఘటితానికి గుర్తుగా పిడికిలి. జెండా డిజైనర్ రాజేశంకు పలువురి అభినందనలు చెప్పారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.